హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చి పావ్ బాజీ. అది కూడా ఇంట్లో చేసిన మసాలా పొడితో చేశాను. ఈ మసాలా పొడి ఎలా చేశానో నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను. అది కూడా నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ పావు బాజీ రెసిపీ వచ్చేసి నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో కూడా ఒకటి పోస్ట్ చేశాను. అది కొంచెం డిఫరెంట్ పద్ధతిలో ఉంటుంది, ఇది డిఫరెంట్గా ఉంటుంది. నేను ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అది కూడా చెక్ చేయండి. అలాగే అప్పుడు వచ్చేసి మన ఛానల్ నేమ్ ఆంధ్ర తెలంగాణ రుచులు అని ఉంటుంది. ఇప్పుడు A&M's కుక్ బుక్. ఇంకా అయితే మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాము. ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ బటర్, 2 టేబుల్ స్పూన్లు నూనె వేసి వేడయ్యాక ఒక పెద్ద సైజు ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా వేసి ఇవి కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడైతే పచ్చిమిరపకాయలు వద్దు అనుకుంటే స్కిప్ చేసేసేయచ్చు, చిన్నపిల్లలు ఉన్నారు తినలేరు అనుకుంటే. అవి వేగాక ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడైతే ఇక్కడ నేను క్యాలీఫ్లవర్, క్యారెట్, క్యాప్సికము అలాగే పొటాటో తీసుకుంటున్నాను. నేను ఇక్కడ మీ ఇష్టము, మీకు అవైలబిలిటీ ఏవి ఉంటే అవి తీసుకోవచ్చు వెజిటేబుల్స్ అనేటివి. తర్వాత ఒక చిన్న కప్పు నిండా పచ్చి బఠానీలు తీసుకున్నాను. ఇప్పుడు ఈ కూరగాయ ముక్కలన్నీ ఒకసారి కలుపుకొని ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడరు. ఒకవేళ మీరు పచ్చిమిరపకాయలు కనుక ముందుగా వేసుకోకపోతే ఇక్కడ చిల్లీ పౌడర్ అనేది ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే మనం ఇంట్లోనే తయారు చేసుకున్న పావు బాజీ మసాలా పొడి ఒక 3 టీ స్పూన్లు వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు ఇవి వేగనివ్వాలి. ఈలోగా మనం టమాటా ప్యూరీ చేసుకుందాము. దీంట్లోకి నేను ఒక 10 వరకు చిన్న ముక్కలు బీట్రూట్ తీసుకున్నాను. ఇది ఓన్లీ కలర్ కోసం మాత్రమే తీసుకున్నాను, బీట్రూట్ లేకపోయినా పర్లేదు, స్కిప్ చేసేయచ్చు. అలాగే ఒక మీడియం సైజు టమాటో వేసుకొని మిక్సీలో ప్యూరీ చేసి పెట్టుకుంటున్నాను. ఇలా చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని ఇప్పుడు మనం ముందుగా వేయించుకుంటున్నాం కదా కూరగాయ ముక్కలు, దాంట్లో వేసి బాగా కలుపుకొని ఒక 3 నుంచి 4 నిమిషాలు, అంటే మనకి టమాటో అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న గ్లాస్ నీళ్లు పోసి మూత పెట్టేసి ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మనకి కూరగాయ ముక్కలు అనేటివి చాలా మెత్తగా ఉడికిపోవాలి. ఈ కుక్కరు ఆవిరంతా పోయాక మూత తీసి చూసుకొని ఇప్పుడు దీన్ని పొటాటో మ్యాషర్తో కానీ పప్పు గుత్తితో కానీ కూరగాయలన్నీ మెత్తగా అయ్యేలాగా మెదుపుకోవాలి. ఇలా కూరగాయలన్నీ మెత్తగా అయ్యే వరకు మెదుపుకున్నాక ఒక్కసారి టేస్ట్ చూసుకొని ఉప్పు ఏమైనా అవసరమైతే వేసి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడే ఇక నేనైతే 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ పావు బాజీ మసాలా, 1 టీ స్పూన్ బటర్ వేసి కలుపుకుంటున్నాను. ఇవన్నీ బాగా కలిసాక ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు నిమ్మకాయ రసం అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని దించి పక్కన పెట్టుకొని ఇప్పుడైతే మనం పావు బన్స్ కాల్చుకుందాము. దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకొని దానికి కొద్దిగా బటర్ అప్లై చేసుకొని పావు బన్స్ పెట్టి ఇంకొక వైపు కూడా బటర్ అప్లై చేసుకొని 2 వైపులా కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. అంతే అండి, మనకి పావు బాజీ అనేది రెడీ అయిపోయింది. వేడివేడిగా ఆనియన్ నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ అయిన పావు బాజీ ఇంట్లోనే తయారు చేసుకొని తినొచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.